నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి. నేను ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, నోవా మెడికల్ సెంటర్, హైదరాబాద్ నుంచి. హ్మ్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి వెరికోస్ వెయిన్స్. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? దానికి వచ్చే సింప్టమ్స్ ఎలా ఉంటాయి? దాని స్టేజెస్ ఏంటి? వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళలో ఉన్న చెడు రక్త నాళాలలో వాల్వ్స్ అనేవి సీల్ అయిపోవడం తోటి వచ్చేది వెరికోస్ వెయిన్స్ అనమాట. సో, యూజువల్‌గా ఇది మోస్ట్‌లీ కాళ్ళలోనే చూస్తూ ఉంటాం మనం. సో, కాళ్ళలో ఏంటంటే మనకి వాల్వ్స్ ఉంటాయన్నమాట. ఆ వాల్వ్స్ జాబ్ ఏంటంటే కాళ్ళలో ఉన్న చెడు రక్తంని గుండె వరకి చేరవేర్చాలి. సో, గుండె వరకు చేరవేర్చాలి అంటే ఆ వాల్వ్స్ అనేవి ప్రాపర్‌గా క్లోజ్ అవ్వాలి. అవి క్లోజ్ అవ్వాలి అంటే అవి స్టిఫ్‌గా ఉండాలి. ఆ స్టిఫ్‌నెస్ అనేది పోయినప్పుడు మనకి బ్లడ్ అనేది రివర్స్ రావడం జరుగుతూ ఉంటుంది కాళ్ళకి. సో, అసలు ఆ స్టిఫ్‌నెస్ ఎందుకు పోతుంది? ఆ వాల్వ్స్‌లో ఎందుకు వీక్ అయిపోతాయి అంటే మోస్ట్‌లీ ఎక్కువ నిల్చునే వాళ్ళు, రోజువారీ పనిలో మనం ఎక్కువ స్టాండింగ్ జాబ్ చేసే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి, లేదంటే ప్రెగ్నెన్సీలో ఫీమేల్స్‌లో అయితే ప్రెగ్నెన్సీ తర్వాత ఆ పొట్ట ప్రెషర్ అనేది ఎక్కువైనప్పుడు వాల్వ్స్ అనేవి ఫెయిల్ అవ్వడం జరుగుతా ఉంటుంది. అది ఫెయిల్ అయినప్పుడు బ్లడ్ అనేది రివర్స్ రావడం. ఇలానే ఎక్కువ లావు ఉండే వాళ్ళలో కూడా మనము వెరికోస్ వెయిన్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. వాళ్ళలో కూడా సేమ్. కాలంలో బాడీ వెయిట్ అంత కాలం మీద ఎక్కువ లోడ్ పడేసరికి ఆ వాల్వ్స్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. సో, ఈ వెరికోస్ వెయిన్స్‌లో బేసిక్‌గా ఆ చెడు రక్తం అనేది నిల్వ ఉంటా ఉంటుంది. బాడీలో ఉన్న చెడు రక్తం నార్మల్‌గా అయితే గుండెకి వెళ్ళిపోవాలి. లంగ్స్‌కి వెళ్ళిపోయి ఫిల్టరేషన్ అవ్వాలి. థాంక్ యూ.